త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఈ శ్లోకంలో భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ఎలా వర్ణించాలి, భక్తితో తన్మయత్వం ఎలా కలుగుతుంది, భగవంతుణ్ణి తెలుసుకునే విధానం ఈ శ్లోకంలో చెప్పి, రెండో శ్లోకంలో ఇంత క్రితం శ్లోకంలో శివ చరిత్రను శివ గానాన్ని మనస్సులో నిత్యం స్మరించి ఆనంద ప్రవాహం లాగా భక్తి సాగిపోవాలి అని చెప్పారు. ఎలా నిలుపుకోవాలి అనేది ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. త్రైవేద్యం, 3 వేదాల్లో చెప్పినటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి. హృదయం, ప్రతి ఒక్క హృదయంలో నేను స్థిరంగా ఉన్నాను అనే అద్భుత భావాన్ని అందించారు. కానీ మనకి ఎప్పుడు వెలుగుతుంది హృదయంలో అనే విషయాన్ని గ్రహించుకునే స్థితిలో మనం ఉన్నామా? లేము. కాబట్టే ఇంత భగవంతుని వర్ణన చెప్తున్నారు. ఇంకా త్రిపురహరమాద్యం త్రినయనం అంటున్నారు. త్రిపుర అంటే 3 నగరాలు ఉన్నాయట. త్రిపుర, 3 పురాలున్నాయి. ఏమిటవి? ఇనుము నగరం, వెండి నగరం, బంగారం నగరం అంట. ఏంటవి అంటే తమోగుణం. ఇనుము అంటే తమోగుణం, వెండి అంటే రజోగుణం, బంగారం అంటే సత్వగుణం. ఈ 3 గుణాలు మనలో ఉన్నాయి కదా. హరం అంటున్నాడు అంటే వీటిని హరించేవాడు ఆ పరమశివుడు. ప్రతి ఒక్క హృదయంలో ఈ 3 గుణాల ప్రభావాన్ని ఆ పరమశివుడు తీసేసి గుణాతీత స్థితికి తీసుకొని వెళ్తాడు. ఆ స్థితిని అందిస్తాడు, అనుభవింపచేస్తాడు. అంటే జ్ఞానాభివృద్ధి కలిగించేవాడు. శుద్ధతత్వంలోకి తీసుకెళ్ళి ఆ జ్ఞానాన్ని అనుభవింపచేస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆద్యం, ఎప్పుడు ఉండేవాడు. సృష్టికి మూలస్థానంగా ఆయనే సృష్టికర్త, సృష్టి స్థితి లయాకారకుడు ఆయనే అని చెప్తున్నాడు. ఆయన్ని సగుణ రూపంగా ధ్యానించాలంటే ఎలా అనంటే త్రినయనం అంటున్నాడు. అయ్యా, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఉన్నది ఆయన 3 నేత్రాలే మనకి ఈ రూపాల్లో కనపడుతూ ఉన్నాయి. నిజానికి మనకి 3 కళ్ళు ఉన్నాయి కదండి. 2 కళ్ళు, మధ్యలో ఆజ్ఞాచక్రం, జ్ఞానచక్రం దివ్యంగా శోభిస్తూ ఉంటుంది. మనం దర్శించగలిగితే అది 3 కూడా మీకు ఈ సగుణ రూపంలో ఆరాధించవచ్చు సూర్యచంద్రాగ్నుల్ని అని చెప్తున్నారు. జటాభారోదారం అంటే ఏంటి? తన జడలనట విస్తరింపచేస్తాడు బాగా విరివిగా. మళ్ళీ ఆ జడలలో గంగని ఇంకింపచేసి అందులోకి బాగా రప్పించి ముడివేసి మరలా భూమి మీదకి విడిచిపెట్టేస్తాడు. ఆ గంగమ్మను పరోపకార పరాయణుడు కదండి. పరోపకారం కోసమే తన శక్తిని వినియోగిస్తాడు. ఆయన చలదురగహారం, సృష్టికే ఆధారంగా ఉన్నవాడు. ఏ చిన్నపాటి ఆవరణాన్ని ధరించడు. కనీసం ఏ రకమైన వస్త్రధారణ లేకుండా ఉంటాడు. మెడలో పాములు మాత్రం తిరుగుతూ ఉంటాయి. ఆయన హారాలు అవే కదా. లేడి చర్మాన్ని ఆసనంగా తీసుకుంటాడు. జింకను పట్టుకొని ఉంటాడు. సగుణంగా నిర్గుణంగా ధ్యానించే వాళ్ళ యందు అనుగ్రహంతో ఉంటాడు. నువ్వెలా అయినా ధ్యానించు. అనుగ్రహం అనేది ఆయన లక్షణం, ఆయన స్వభావం. పశుపతి అంటున్నాడు అంటే పశువులు ఎలాగైతే వాటి ఆహారము, నిద్ర, మైథునం ఇవే కదా వాటికి తెలుసు. మరి అలాగే సామాన్య జనం అలాగే ఉంటున్నారు. మనస్సులో ఆయనను ఆ సామాన్య జనం ధ్యానిస్తే చాలు, పశుపతిగా ఆయనను గుర్తిస్తే చాలు, సదయభావంతో ఉంటాడు.
ఆ జ్ఞానాన్ని, ఆ ధ్యానానికి ఆలంబనగా ఉంటాడు. సామాన్య మానవుల్ని కూడా ఉద్ధరింపచేస్తాడు. ఎందుకు? జ్ఞానానికి, ధ్యానానికి ఆలంబనగా ఎట్లా అంటే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ తుదాసనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దన అంటున్నారు. అంటే ఏంటి? సూర్యుణ్ణి ఆరాధించి ఆరోగ్యం బాగా పొందు, సంపదలు కావాలంటే అగ్ని ఆరాధన చేసుకో, జ్ఞానం కోసమైతే మహేశ్వరుణ్ణి ఆరాధించు, మోక్షం కోసమైతే జనార్దనుణ్ణి ఆరాధించు అని చెప్తున్నారు. ఏంటండి, జ్ఞానము మోక్షము వేరా? ఒకటే అని చెప్పారే. జ్ఞానము మోక్షము ఒకటే కదండి అంటే, మరి జనార్దనుడు మహేశ్వరులు కూడా ఒక్కటే కదా, అది కూడా గుర్తించు మరి అని చెప్తున్నారు. సగుణ రూపంలో పార్వతీ అమ్మతో అర్ధనారీశ్వర తత్వంతో కలిసి ఉన్న దర్శనాన్ని మనం దర్శించవచ్చు. ఆయనే మంగళరూపుడు, మంగళాలన్నిటినీ ఇచ్చేవాడు. అలాంటిదే ఈ శ్లోకంలో ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. ఎలాంటి సామాన్య భక్తుల్ని కూడా ఉద్ధరింపచేస్తాడు అని చెప్పడానికి ఒక నిదర్శనగా మనకి చెప్తున్నారు. హృదయంలో ఈ విషయాన్ని విశ్వాసంతో స్థిరం చేసుకోవాలి మనం. ఇప్పుడు గత శ్లోకంలో చుంచుల, ఆమె భర్త, వాటి గురించి మనం విన్నాం కదా. చుంచుల సంగతి కైలాసంలో అమ్మవారికి చెలికెత్తగా ఉండిపోయింది. మరి చుంచుల భర్త బిందువుడు అని చెప్పారు కదా. మరి ఆయన కూడా మరణించాడు కదా. ఆయన నరకానికి వెళ్ళాడు, మహాపాపాలు చేశాడు కదా. అక్కడున్న అధికారులు ఈయనకి ఏం శిక్ష వెయ్యాలరా దేవుడా అని తల పట్టుకొని కూర్చున్నారు. ఆ లోకాలకు ఈ లోకాలకు బాగా నరకంలో ఎలాంటి బాధలు పెట్టాలో అన్ని శిక్షలు వేశారు, తిప్పారు. చివరికి విసిగి ఆయన్ని ఎక్కడో చోట పారేశారు. కానీ కైలాసానికి చేరిన ఈయన భార్య ఉంది కదా, ఆమె చుంచుల అనే ఆమెకి పార్వతీదేవికి సేవలు చేస్తూ చేస్తూ ఈమె మహాపతివ్రత కదా అమ్మవారు అనిపించి ఈమె భర్త గుర్తొచ్చి అడిగింది పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనంటే నీ సేవ చేసుకుంటూ నేను ఉండే స్థితికి రాగలిగాను నీ అనుగ్రహంతో. మరి పూర్వజన్మలో నా భర్త ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఎలా ఉందో కదా అని కొంచెం బాధగా మాట్లాడింది. మాట్లాడేసరికి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. భర్త కదా గుర్తొచ్చాడు. అయితే అమ్మవారికి పతివ్రతల మీద అమితమైన ప్రేమ, అందుకని ఆయనకు నిష్కృతి ప్రసాదించమని అడిగింది కదా అని, అలాగే నీకు మాటిస్తున్నాను అని చుంచులకు మాటిచ్చింది. సహాయం చేయటం నా ధర్మం అంటుంది ఆ మహా పార్వతీదేవి. అప్పుడు సరే, కైలాసంలో అమ్మవారు తుంగురుడు అనేటటువంటి సంగీత విద్వాంసుడు మహాభక్తుడు ఉన్నాడు. ఆయన్ని పిలిపించి ఏమంది, ఈమె భర్తను రక్షించాలి, నువ్వు ఎలా రక్షిస్తావో నాకు తెలీదు, రక్షించాలి, మంచి సద్గతి కలిగించాలి అని చెప్పింది. అయితే సంగీతం ద్వారానే తరింపచేసేటువంటి భక్తి సామర్థ్యాలు రెండు ఉన్నాయి ఆయనకి. అయితే మరి ఈ బిందువుడు ఎక్కడున్నాడు అనేది పెద్ద ప్రశ్న అయి కూర్చుంది. అనేక స్థానాల్లో పాపాన్ని అనుభవించాడు కదా, అది పిశాచ రూపంలో ఎక్కడో బారేశారు. ఆ పిశాచ రూపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు పాపం. అతడేంటంటే పిశాచ రూపంలో ఉన్నాడు కదా, ఎవరిని చూసినా హింసించాలంటాడు. ఆ పిశాచ స్వభావం అలా ఉంటుందట, తనను తాను హింసించుకుంటూ ఉంటాడు. పిశాచం లక్షణం ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇతనికి ఎందుకు ఇట్లాంటి అసలు జన్మ వచ్చింది అని ఈ తుంగురుడు ఆలోచించాడు. ఈయన తెలుసుకున్నాడు, మంచి భక్తుడు కదండి, ఎందుకు ఇలాంటి పిశాచ జన్మ వచ్చింది అంటే, సజ్జనులను చూస్తే నానా రకాల తిట్ల వర్షం కురిపిస్తున్నాడు, మరి ఇతరుల అధికారాల్ని వస్తువుల్ని దొంగిలిస్తాడు, ఇంకా ఇతను ఆయుధాలతో హింసిస్తాడు అందరినీ, ఏమీ చెయ్యకుండానే హింస అనేది ఒక్కటే పెట్టుకున్నాడు, ఎడమ చేత్తో తినడం లాంటి దుష్టకర్మలు చేస్తాడు, ఎంగిలిని బాగా ఇష్టపడుతూ తింటాడు, అశుద్ధమైనటువంటి కర్మల్ని బాగా ఇష్టపడతాడు. ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి పిశాచ జన్మ రాక ఏమొస్తుంది అని కాస్త బాధపడ్డాడు. కానీ తల్లి ఆజ్ఞ కదా, పార్వతీదేవి ఆజ్ఞ కదా, ఇలాంటి వారికి ముక్తి కలిగించమని
మరి భార్య వేడుకుంది, అమ్మవారేమో ఆజ్ఞాపించింది. ఆ తల్లి అనుగ్రహంతో ఆజ్ఞతో తుంబురుడు వెళ్ళాడు. ఎలా ఈ పిశాచానికి ఎలా శివ కథలు ఎలా వినిపించాలి? దగ్గరికి వెళ్తేనే తిట్టిపోస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. ఏం చెయ్యాలి అనుకున్నాడు. అనుకొని ఎట్లో గట్లా గండి పట్టుకున్నాడు. శివభక్తి గానంతో ఏమైనా సరే మార్చాలి అని నిరూపించుకున్నాడు. అతన్ని ఎలాగోలా తీసుకొచ్చి, రూపం లేదు కదా, తీసుకొచ్చి ఒక శివాలయంలో పెద్ద స్తంభానికి కట్టిపడేశాడు. కట్టిపడేసి ఇక విడిపించుకోవటానికి అవకాశాలు లేనంతగా శివనామంతో ఆ పిశాచాన్ని కట్టిపడేశాడు. కట్టిపడేసి ఏం చేశాడంటే ఇక తన గానం మొదలుపెట్టాడు. సంగీతం అనేది గానం మొదలుపెట్టాడు. శివ కథలతోటి మాగా వినిపించి ఏమైనా ఇతన్ని ఉద్ధరించాలి అని ఆ పనికి ఉపక్రమించాడు. ఎప్పుడైతే ఆ విషయం ఆ గ్రామంలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిందో అక్కడికి మహాభక్తులందరూ ఇచ్చేశారు. ఏంటి ఇక్కడ కోలాహలం అని మహర్షులందరికీ తెలిసింది. వాళ్ళు అందరూ ఆ స్థానానికి విచ్చేసి ఆసీనులై ఉన్నారు. ఆ పిశాచం తప్ప అక్కడ చేరిన వాళ్ళందరూ సజ్జనులు, శివాసక్తి కలిగినటువంటి వాళ్ళు, శివ చరిత్రకు భక్తితో పరవశమయ్యేటటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక తుంబురుడు చేసే గానంతో, శివ అమృత కథలతో పూర్తిగా అందరూ ఇమ్మర్స్ అయిపోయి శ్రద్ధగా తన్మయత్వంలో ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఆ పిశాచికి కూడా ఇదేదో తప్పకుండా వినాల్సిందే, ఇంత సంగీతం బ్రహ్మాండంగా ఉంది అని ఆ పిశాచానికి కూడా మత్తు కలిగించే విధంగా ఆ సంగీతాన్ని ఆలపించాడు, శివ కథల్ని వినిపించాడు, గానం చేశాడు. ఆ భక్తితో ఆ గానానికి అందరూ ఎట్లా అయితే తన్మయులయ్యారో ఆ పిశాచం కూడా తన్మయత్వం పొందింది. మనస్సు అనేది ఏర్పడింది, భక్తి కుదిరింది. వినగా వినగా అతనికి పిశాచ రూపం విడిచిపోయి బిందువుడి రూపం వచ్చేసింది. ఆ వచ్చేసరికి బుద్ధిలో కాస్తంత, మనస్సులో భక్తి, బుద్ధిలో జ్ఞానం, భక్తితో పరవశించిపోయాడు. మహర్షులతో విన్నాడు కదండి, అందుకని ఆయనకి మహర్షిత్వం వచ్చేసింది. అప్పటిదాకా తుంబురుడు తనకి వినిపిస్తూనే ఉన్నాడు. ఇంకా ఈయనకి మహర్షిత్వం వచ్చేసింది కదా అని కైలాసానికి తుంబురునితో పాటుగా తీసుకొని వెళ్ళాడు. అమ్మవారికి చెప్పాలిగా, ఇదిగోమ్మా నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞ పాలించాను అని తీసుకొని వెళ్ళాడు. అప్పుడు భార్యను చూశాడు. బుద్ధిలో జ్ఞానం ఉదయించింది, మనస్సులో భక్తి ఉదయించింది. ఆ బిందువుడు, ఈ భార్య చుంచుల ఇద్దరు కలిసి భక్తిపూర్వకంగా శివపార్వతులకు ప్రణామం చేశారు. బుద్ధి కుదిరింది కదా, ఆశీర్వదించారు పార్వతీ పరమేశ్వరులు. తన గణాలలో ఒకరినిగా ఉంచుకున్నాడు. ఒక పిశాచ జన్మని ఎలా ఉద్ధరించాడో చూడండి పరమశివుడు. పరమశివుడు భక్తితో ఎవరైనా ఏ గానం చేసినా, ఏ కథలు విన్నా, ఏ దీపం వెలిగించినా భక్తి కావాలి. దానికి ఆ తన్మయత్వం, ఆ భక్తి ఉంటే పరమశివుడు తన గణాలలో ఒకరిగా చేర్చుకొని అధిపతిగా చేశాడు. ఇలా భక్తుడిగా మారితే, పిశాచే ఒక జన్మ ఇలా భక్తుడిగా మారితే, ఇక మానవ జన్మ వచ్చి ఇష్టంగా, భక్తిగా, శ్రద్ధగా, శివాసక్తితో భక్తి చేస్తే మోక్షం తథ్యమని స్వామి ఆశీర్వాదం చక్కగా మనకు అందిస్తూ ఉన్నారు. ఇది ఈ సర్వోత్కృష్టమైనటువంటి శివమతి విడంబం హృదివజే. ఇలాగా పార్వతీ పరమేశ్వరులైన మన మనస్సులో వారిని పార్వతీ సమేతుడుగా పరమేశ్వరుణ్ణి హృదయంలో సేవిస్తూ ఉండు అని శంకరులు మనకి బోధ చేస్తూ ఉన్నారు. హరి ఓం.